పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై ప్రజాగ్రహం పెల్లుబీకుతోంది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన ప్రదర్శనలతో పాక్ ఎంబసీ వద్ద హై టెన్షన్ నెలకొంది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. సర్జికల్ స్ట్రైక్ తరహాలో దాయాదికి గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పహల్గాం ఉగ్ర దాడికి వ్యతిరేకంగా నిరసనకారులు పాకిస్తాన్ దౌత్య కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారులందరినీ పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. పాకిస్తాన్ నశించాలి అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి వీరు ఖచ్చితంగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. డెఫినెట్ గా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. भाई साहब बिल्कुल बर्दाश्त नहीं किया जाएगा। जो भी हमारे पुलवामा में अटैक हुआ है और मोदी जी ने जो निर्णय लिया है, आज पूरा युवा मोर्चा यहाँ पर खड़ा है, अब बिल्कुल बर्दाश्त नहीं करा जाएगा इनको। जो सिंधु का पानी रोकने के लिए निर्णय लिया, इसके बारे में क्या बोलें? बिल्कुल सही निर्णय लिया है मोदी जी ने और ये प्रस्ताव बढ़िया रहा है। और जब पता लगेगा, जब उनको बेरोजगारी और जल संकट होगा, तो सबसे बढ़िया निर्णय लिया गया है ये प्रधानमंत्री जी के द्वारा। సో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసనకారులు స్వాగతిస్తున్నారు. అలాగే పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నిరసనకారులు పాకిస్తాన్ దౌత్య కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి బీజేపీ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం వద్దకు ఎవరూ రాకుండా ఉండేందుకు రక్షణ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజానికి పెహల్గాం ఉగ్ర దాడి ఘటన దేశం మొత్తాన్ని కూడా తీవ్రంగా కలిచి వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలోనే ఇప్పటికే పాకిస్తాన్ పైన పలు దౌత్యపరమైనటువంటి ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనకు విజువల్స్ లో కనబడుతున్నది. పాకిస్తాన్ దౌత్య కార్యాలయం. ఈ పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందిలో దాదాపు 55 మంది సిబ్బంది ఉంటే అందులో ప్రస్తుతం కేవలం 30 మందిని మాత్రమే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో ఇది కనబడుతుంది, నా వెనుక కనబడుతుంది పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం. సో ఈ హై కమిషన్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించాలని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలో ఉంటున్నటువంటి నేవీ, డిఫెన్స్, ఆర్మీ, అలాగే ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి వారందరినీ కూడా వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వారికి పర్సోనా నాన్ గ్రాటా కింద నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే పాకిస్తాన్ లో నుంచి ఢిల్లీకి వచ్చినటువంటి అలాగే భారత్ లో ఉంటున్నటువంటి పాకిస్తాన్ జాతీయులందరినీ కూడా 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఇటు వాఘా అఠారీ బార్డర్ చెక్ పోస్ట్ ను కూడా కంప్లీట్ గా మూసివేసింది. ఇప్పటికే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి 50 ఉగ్రవాద స్థావరాలను ఇంటెలిజెన్స్ గుర్తించింది. వారిపైన ఏ క్షణానైనా సర్జికల్ స్ట్రైక్స్ జరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో మొత్తానికి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ అకృత్యాల నేపథ్యంలో పాకిస్తాన్ కంప్లీట్ గా తగినటువంటి గుణపాఠం, తగిన మూల్యం చెల్లించుకునే దిశగా భారత్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం నుంచి జబ్బార్ నాయక్ తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.